హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండోయ్. ఏమండీ, కాళికాదేవి టెంపుల్ అండి. కాళహస్తి నుంచి 12 కిలోమీటర్ల దూరం. అక్కడ ప్రతిరోజు రాహుకాలాల్లో బాగా పూజలు విశేషంగా జరుగుతూ ఉంటాయండి. మేము వెళ్ళాలి అనుకుంటే మంగళవారం రోజు వెళ్తూ ఉంటాం. 3-4:30 గంటల మధ్య బాగా జరుగుతుందండి. ఆ కాళికాదేవికి అలంకారాలు, అభిషేకాలు అసలు చూడడానికి చాలా కన్నుల పండుగగా ఉంటుందండి. కాళహస్తి నుంచి 12 కిలోమీటర్లండి. వేడం అనే గ్రామంలో ఉంది ఆమె వెలిసింది. అదిగోండి నిమ్మకాయల దీపాలు, అట్లా అందరూ దీపాలు పెట్టుకుంటూ ఉంటారు. చక్కగా విశేషంగా ఉంటుందండి చూడడానికి. అంతా చూడండి ఎంత బాగుందో. కాళభైరవుడు అండి, పైన కాళభైరవుడు ఉంటాడు. ఆయన దగ్గర కూడా వెళ్ళామన్నమాట. మనకు ఆటో సౌకర్యం కూడా ఉంటుందండి కాళహస్తి నుంచి. ఇదిగోండి కాళభైరవుడు టెంపుల్ అన్నమాట. ఇది చుట్టూ ప్రహరీ. ఆయన కూడా చాలా బాగున్నాడండి చూడడానికి. కార్తీక మాసం కదండి, అందరికీ చాలా ప్రత్యేకంగా బాగా దర్శనాలు బాగా జరిగాయండి. ఇదిగోండి కాళభైరవుడు టెంపుల్. ఒక్కొక్క దగ్గర ఫోటోలు ఏం తీయకూడదని చెప్పారండి. ఇలా బయట నుంచి తీశాను. మళ్ళీ ఇదే విధంగా కొంచెం లోపలికి వెళితే శివలింగం కూడా ఉందండి అక్కడ వెలిసింది. అక్కడ మన చేతితో మనమే అభిషేకం కూడా చేసుకోవచ్చు అన్నారు, వాటర్ పోసి. అదిగోండి మనమే పోసుకోవచ్చు చక్కగా. అదిగోండి చాలామంది వెళ్ళి ఇక్కడ అమ్మవారిని చూసుకుని ఆయన్ని చూసుకొని చక్కగా అభిషేకం చేసుకుని వస్తారు. ఇంతా నచ్చిందా? ఒక లైక్ కొట్టండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. ప్లీజ్ లైక్ కాళికాదేవి గుడి.